గురు పౌర్ణమి గురించి బాబా ఏం చెప్పారంటే, గురు పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా ఉన్న షిరిడి సాయి భక్తులంతా బాబా దర్శనానికి ఆలయాల వద్ద బారులు తీరుతుంటారు. అయితే అసలు గురు పౌర్ణమికి సాయిబాబాకి ఏమిటి సంబంధం? ఆ రోజున బాబాను పూజించడం వెనుక ఉన్న విశేషమేంటి అనే ప్రశ్నలకు బాబాయే స్వయంగా జవాబిచ్చారు. షిరిడిలో వినాయక సాటే అనే ఒక భక్తుడు ఉండేవాడు. బాబా దర్శనం కోసం వచ్చే భక్తులంతా ఈయన కట్టించిన సాటేవాడ అనే భవనం ప్రాంతంలో బస చేసేవారు. వినాయక్ మామగారి పేరు దాదా కేల్కర్. ఒకరోజు బాబా దాదా కేల్కర్ని పిలిచి, ఈరోజు ఆషాఢ పౌర్ణమి కనుక గురు పూజ చేసుకో అని సూచించారు. షిరిడీలోని భక్తులకు గురువు బాబాయే గనుక ఆ రోజు కేల్కర్ బాబాకు పాద పూజ చేసి హారతులివ్వడమే కాక బాబా చావడిని దీపాలతో అలంకరించారు. అలా షిరిడీలో ప్రతి గురు పౌర్ణమి రోజున గురు పూజ చేయడం సంప్రదాయంగా మారింది. ఈరోజు బాబా ముఖం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోయేదట. అలా బాబాను షిరిడీలోని గురు పౌర్ణమి నాడు దర్శించిన భక్తులు ఆ తర్వాత కూడా ఏటా ఆ రోజు బాబాను పూజించడంతో క్రమంగా గురు పౌర్ణమి నాడు బాబాను పూజించడం, గురు చరిత్ర పారాయణ చేయటం సంప్రదాయంగా మారింది.